మనందరి పాపముల నిమిత్తమై తన అమూల్యమైనటువంటి రక్తమును చిందించి ఆ రక్తము ద్వారా మన ప్రతి పాపాన్ని శుద్ధి చేస్తున్న యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. యేసుక్రీస్తు ప్రభువునకు కలిగినటువంటి మరొక పేరు చాకలి వాణి సబ్బు వంటి వాడు. మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనాన్ని గమనిస్తే, ఆయన వచ్చు దినమున ఎవరు సహింపగలరు, ఆయన చాకలి వాణి సబ్బు వంటి వాడు అని అంటాడు. చాకలి బట్టలను శుద్ధి చేస్తూ ఉంటాడు. బట్టలో ఉన్నటువంటి మురికి, మలినాలు, జిడ్డు లాంటి పదార్థాలన్నీ కూడా తన దగ్గర ఉన్నటువంటి సబ్బుని ఉపయోగించి దానిని నానబెట్టి రుద్దడం ద్వారా అది శుద్ధిపరచబడుతుంది. దానిలో ఎంత మురికి ఉన్నా, మలినాలు ఉన్నా, ఎంత అశుద్ధమైనదైనా సరే ఆ సబ్బు ద్వారా దానిని శుద్ధి చేసి మలినాలు లేనటువంటి స్థితిలోకి దాన్ని తీసుకొస్తాడు. పిల్లరా, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా తను తాను నేను చాకలి వాని చేతిలో సబ్బు ఎలా ఉంటుందో అలాంటి వాడను అని అంటాడు. అవును, మానవుని యొక్క జీవితాల్లో మరి సబ్బు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, మానవుడు దేవుని యొక్క మాటను వినకుండా తన యొక్క సొంత ఆలోచన చేత, సొంత క్రియల చేత పాపములు చేస్తూ, దేవునికి అవిధేయమైనటువంటి క్రియలు చేస్తూ దోషాన్ని మూటగట్టుకున్నాడు. మానవుని యొక్క హృదయాన్ని కనుక ఆలోచన చేస్తే ప్రతి హృదయము కూడా ఏదో ఒక దోషము చేత, మరక చేత నేరారోపణ చేసేదిగా ఉంటుంది. దాన్ని శుద్ధి చేసుకోవడానికి మానవుడు అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. నదులలో మునగడం ద్వారా నేను శుద్ధిపరచబడతానని, యోగా చేయడం ద్వారా శుద్ధిపరుస్తానని, ధ్యానం చేయడం ద్వారా శుద్ధిపరచబడతానని, లేదంటే నా బలులు అర్పించడం ద్వారా చేయబడతానని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. కానీ దేనివల్ల కూడా మానవుని యొక్క దోషము, మానవుని యొక్క పాపము తీసివేయబడదు పిల్లలు. అందుకనే ఇర్మీయా గ్రంథము 2వ అధ్యాయం 22వ వచనాన్ని కనుక గమనిస్తే అక్కడ ప్రభు అంటున్నటువంటి మాట, నీవు క్షారముతో కడుక్కొన్నను, విస్తారమైనటువంటి సబ్బు రాసుకొనిన నీ దోషము మరక వలె నాకు కనబడుతుంది అని అంటాడు. అవును ప్రియులరా, ఈ లోకంలో ఎన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేసినా, అనగా క్షారము లాంటి దాంతో కడుక్కున్నా, నీవు విస్తారమైనటువంటి సబ్బు కడుక్కున్నా, నీవు చేసినటువంటి పాపము, నీవు చేసినటువంటి దోషము నా కనుల ఎదుట చాలా చక్కగా కనబడుతుంది అని అంటాడు ప్రభు. మరి ఈ దోషాన్ని ఎలాగా కడుక్కోవాలి అని అంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రక్తము మాత్రమే ప్రతి దోషాన్ని తీసివేస్తుంది. అందుకనే ఆయన ఈ లోకానికి వచ్చి నీ కొరకు, నా కొరకు కల్వరి శిలువలో తన రక్తాన్ని కార్చి ఆ రక్తం ద్వారా మన ప్రతి పాపాన్ని తీసివేయాలనే ఆలోచనతోనే ప్రభు తన రక్తాన్ని చెందించాడు. అందుకనే ప్రభు అంటున్నటువంటి మాట యెషయా గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనాన్ని చూస్తే, రండి మన వివాదము తీర్చుకుందాము అని అంటాడు ప్రభు. ఏంటి వివాదం అంటే, ఏ దోషమైతే, ఏ మరకైతే, ఏ పాపమైతే నా నుండి నిన్ను దూరపరిచిందో, నా సన్నిధికి రాకుండా నిన్ను వెలివేసిందో, ఆ యొక్క వెలివేయదనాన్ని బట్టి, దోషాన్ని బట్టి మన యొక్క వివాదము తీసుకుందాము రండి అంటాడు. అంటే నీకు నాకు మధ్య ఏర్పడినటువంటి ఆ యొక్క గ్యాప్ని తీసివేయడానికి రండి మన వివాదం తీర్చుకుందాము అని ప్రభు అంటున్నటువంటి మాట. మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను అవి హిమములాగా తెల్లగా చేస్తాను, మీ కెంపు వలె ఎర్రనివైనను అది గొర్రెబొచ్చులాగా తెల్లగా చేస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఆయన చిందించినటువంటి రక్తము మాత్రమే మన ప్రతి పాపాన్ని కూడా శుద్ధి చేసి తెల్లబరుస్తుంది పిల్లరా. ఆ చాకలి వాని చేతిలో మురికి పట్టినటువంటి అశుద్ధమైనటువంటి బట్టలు ఏ విధంగా అయితే తెల్లబడతాయో, అలాగే అశుద్ధమైనటువంటి పాపంతో నిండి ఉన్నటువంటి, మరకతో నిండి ఉన్నటువంటి మానవుని యొక్క జీవితము శుద్ధి చేయబడాలంటే, తెల్లగా అవ్వాలంటే క్రీస్తు రక్తము మాత్రమే దానిని తెల్లపరుస్తుంది పిల్లలు. అందుకనే మీరు ఎటువంటి దోషము, ఎటువంటి మరకలతో ఉన్నా సరే అంటున్నాడు, మీ పాపములు రక్తం లాగున్నా, మీ యొక్క పాపములు కెంపు వలె ఎర్రగా ఉన్నా నా యొద్దకు రండి, నేను మాత్రమే ఆ యొక్క శుద్ధిని కలుగ చేసేవాడిని. మీరు రకరకాలైనటువంటి ప్రయోగాలు చేస్తున్నారేమో, మీ దోషాన్ని తీసివేయడానికి, మీ మరకలను తీసివేయడానికి, మీ పాపములు తీసివేయడానికి ప్రయత్నిస్తున్నారేమో, కానీ అవన్నీ కూడా వ్యర్థమే, నేను మాత్రమే మీ పాపాలను తీసివేయగలుగుతాను అని ప్రభు సెలవిస్తున్నాడు. మరి ఎలా తీసివేయగలుగుతారంటే, ఆయన నమ్మదగిన వాడు పిల్లలు. మన పాపములను మనం ఒప్పుకొని ఎట్లా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక మన ప్రతి పాపాన్ని కూడా శుద్ధి చేసి పవిత్రపరిచి ఇక ఎన్నడూ కూడా పాపం మనకు కనపడకుండా ఆయన తెల్లగా చేస్తానే వాగ్దానం ఇస్తాడు. కాబట్టి ఈ దిన వాక్య ధ్యానం ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. చాకలి వాని చేతిలో సబ్బు ఏ విధంగా అయితే ఉండటం ద్వారా వస్త్రాలు శుద్ధి చేయబడతాయో, అలాగే మీ జీవితాలు నా దగ్గరికి వచ్చి నా రక్తంలో మీరు కడుక్కోవటం ద్వారా మీ ప్రతి పాపము కూడా శుద్ధి చేయబడుతుంది, నాతో సహవాసం చేసేటువంటి భాగ్యం కలుగజేస్తుంది అని ప్రభు వాగ్దానం చేస్తుంది. కాబట్టి ఈ యొక్క వాగ్దానం ద్వారా ప్రభు సన్నిధికి మనం వద్దాము. ఆయన మన కొరకు చిందించినటువంటి రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకొని, ఈ రక్తమే నన్ను శుద్ధి చేస్తుంది, కానీ ఈ లోకంలో ఏ ప్రక్రియ, ఏ యొక్క విషయము కూడా నన్ను శుద్ధి చేయలేదనేటువంటి సత్యాన్ని గమనించి ఆయన సన్నిధికి చేరదాం. మన ప్రతి అవిధేయత పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన కనికరాన్ని పొంది తెల్లగా మనం మార్చబడదాం. మన యొక్క జీవితాలు పరిశుద్ధమైనటువంటిగా మార్చబడదాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక.
ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా ప్రేమ గల మా తండ్రి, మీరు ఇచ్చిన కొద్ది మాటను బట్టి మీకు వందనాలు తండ్రి. నాయనా చాకలి వాని చేతిలో సబ్బు ఏ విధంగా అయితే నాయనా వస్త్రాలను మలినాలు లేకుండా అశుద్ధం లేకుండా శుద్ధి చేస్తుందో, అలాగా మీ రక్తము మాత్రమే మమ్మలను మా జీవితాలను శుద్ధి చేస్తుందనే సత్యాన్ని మేము గమనించి మీ సన్నిధికి వచ్చిన మా ప్రతి అవిధేయత పాపము మరకలునైనా డాగులు తీసివేసుకోవడానికి కావాల్సిన కృపణ దయచేయమని మీరే తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.